వెల్కమ్ టు ఆద్యా మీడియా. ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణలో చోటు చేసుకుంటున్న రాజకీయ అంశాలపై మనతో మాట్లాడడానికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జ్యోత్స్న గారు మనతో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, నిన్న మనం ఏదైతే నందిగామ జగ్గయ్యపేటలో చంద్రబాబు నాయుడు గారు రోడ్ షో నిర్వహించారు. ఆ రోడ్ షోలో ఎవరో అజ్ఞాత వ్యక్తి ఒక రాయి విసరడం జరిగింది. అది కాస్త తప్పి అక్కడ ఉన్న సెక్యూరిటీకి తగలడం జరిగింది. అంటే వైసీపీ ప్లాన్ చేసింది అంటారా? దీని వెనక ఏమైనా ఉందా? అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎలకలేమో మద్యం దాగి వెళ్ళిపోతాయి, రథాన్నేమో ఎవరన్నా తేనెటీగలు తగలబెడతాయి, లేకపోతే పిచ్చోళ్ళు తగలబెడతారు. ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో అలాగనే ఇవాళ రోజున ఈ దాడి ఏదైతే ఉంది చూసారా, అది ఖచ్చితంగా ఇంటెన్షనల్గా చేసింది. దానికి మేము ఎందుకు ఇంత గట్టిగా చెప్పగలుగుతున్నాం అంటే, ఆల్రెడీ అదే టైంలో, అంటే మీరు గమనించండి, అదే టైంలో కరెంటు పోతుందట. అండ్ ఈ దాడి జరిగిన తర్వాత మళ్ళీ కరెంట్ రివైవ్ అవుతుంది. అంతకు ముందర వరకు కూడా అక్కడ కన్సర్న్ ఎమ్మెల్సీ వాళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారు, రైట్? అంటే దేవర్ ఓవర్ లుకింగ్ కావచ్చు, మరి నిజంగా జరుగుతుందా జరగదా అనేటువంటిది వాళ్ళు చూస్తున్నారు కావచ్చు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అమ్మ, ఇవాళ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత దుర్మార్గమైనటువంటి పాలన అంటే, ఐ థింక్ వి షుడ్ కాల్ ఇట్ ఒక రకంగా ఇన్ఎఫిషియంట్ గవర్నమెంట్ అనాలి. ఇప్పుడు ఒక ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా సరే, అధికారంలో ఒక పార్టీ ఉన్నప్పుడు ఆ పార్టీ అధికార పక్షంగా ఉంటుంది, ప్రతిపక్షాలుగా వేరే పార్టీలు ఉంటాయి. సో ప్రతిపక్షాలు అధికార పక్షంతో విభేదిస్తాయి, వాళ్ళు చేసేటువంటి తప్పులను ఎత్తి చూపిస్తూనే ఉంటాయి. దాన్ని వీళ్ళు ఏంటంటే ఒక ఈగో గేమ్ లాగా చూసుకుంటారు. చూసుకొని వీళ్ళు ఏం చేస్తారంటే, అసలు ఎక్కడ కూడా ఎవరు మాకు అగెన్స్ట్గా మాట్లాడకూడదు, ఎవరు అసలు ఎక్కడ, ఇప్పుడు ఆబ్వియస్గా పవన్ కళ్యాణ్ పెట్టకూడదు, చంద్రబాబు నాయుడు గారు పెట్టకూడదు, బీజేపీ వాళ్ళు పెట్టకూడదు, ఎవరు ఏ పార్టీకి చెందినటువంటి వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్లో ఇవాళ రోజున సభలు పెట్టకూడదు, ర్యాలీలు పెట్టకూడదు, ధర్నాలు పెట్టకూడదు, ఏమీ చేయకూడదు. వాళ్ళ మంత్రులు, వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, అసెంబ్లీలో కూర్చొని 24 గంటలు చిడతల భజన చేస్తుంటారు కదా. సో అలాగ మేము కూడా వాళ్ళ భజన చెయ్యాలని చెప్పి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. ఇంకో విషయం ఏంటంటే, దౌర్భాగ్యం ఏంటంటే, అనకూడదు కానీ ఒక ఆర్థిక నేరస్తుడు 16 నెలల పాటు జైల్లో ఉన్నటువంటి వ్యక్తి, ఒక రకంగా వాళ్ళ భాషలో, ఎందుకంటే వైఎస్ఆర్సీపీ సంస్కారవంతమైనటువంటి భాషలో చెప్పాలి అంటే చిప్పకూడు తిన్నటువంటి వ్యక్తి వాళ్ళ రోజున రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం జరుగుతోంది అంటే, అతనికి ఉన్నటువంటి మెంటాలిటీ ఎట్లాంటిది అంటే, నేను జైలుకి వెళ్ళాను కాబట్టి ఖచ్చితంగా ఎవరెవరైతే నాకు టార్గెట్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా వెళ్ళాలి. లేదంటే అయ్యన్న పాత్రుడు గారి విషయంలో ఏం జరిగింది, అచ్చెన్నాయుడు గారి విషయంలో ఏం జరిగింది, కొల్లు రవీంద్ర గారి విషయంలో ఏం జరిగింది, పట్టాభి గారి విషయంలో ఏం జరిగింది, గౌత్ శిరీష గారికి నోటీసులు ఇవ్వడం ఏంటి, అంటే ఎంత స్టూపిడ్గా కొన్ని కనపడతాయి అని అంటే, ఇవన్నీ చూస్తున్నప్పుడు వాళ్ళ మానసిక పరిస్థితిని మనం అర్థం చేసుకోవాలి. కావాలని టార్గెట్ చేస్తున్నారని వెరీ క్లియర్ కదండి, మీడియాకి అర్థమవుతుంది కదండి. ఇవాళ రోజున రాష్ట్రంలో ఇప్పుడు సరే ప్రతిపక్ష నాయకుల మీద అంటే వాళ్ళకు ఒక ద్వేషం ఉంది అనుకున్నాం. రాష్ట్రంలో రైతులు, రాజధాని కోసం భూమిని ఇచ్చినటువంటి రైతులు ఇవాళ రోజున మాకు అన్యాయం జరుగుతోంది అని చెప్పి రోడ్ల మీదకి వస్తే వాళ్ళని ఇష్టారీతిగా మాట్లాడారు కదా. వాళ్ళని ఇష్టారీతిని వాళ్ళ మీద మిస్బిహేవ్ చేసి ఆడవాళ్ళతోటి ఏ రకంగా మనం చూసాం కదా, అవన్నీ కూడా విజువల్స్ చూసాం, అన్నీ చూసాం. ఆ రైతులు బయటకు వచ్చి మాట్లాడితే వాళ్ళని పెయిడ్ ఆర్టిస్టులని, అసలు అంటే ఇంకా చాలా మాటలు, అనకూడని మాటలని, అంత ఖరీదైన బట్టలు వేసుకుంటారు ఆ రైతులైతే, ఇవన్నీ మాట్లాడినటువంటి వాళ్లే కదా రియల్ ఎస్టేట్ వ్యాపారులని. అంటే ఒక రకంగా ఎవరైతే వాళ్ళకి అగెన్స్ట్, నేను ఆ మానసిక పరిస్థితి గురించి చెప్తున్నా, ఎవరైతే వాళ్ళకి అగెన్స్ట్గా మాట్లాడతారో వాళ్ళందరినీ కూడా వీళ్ళు వాళ్ళ దుర్భాషలాడుతుంటారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. పవన్ కళ్యాణ్ గారికి, జనసేన అధినాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ అయినటువంటి వాసిరెడ్డి పద్మ గారు ఒక నోటీసులు ఏవో ఇష్యూ చేశారు. ఏదో పెళ్లిళ్ళ గురించి ఏదో ఆయన తప్పుగా మాట్లాడారు. అది మహిళలకు సంబంధించినటువంటి గౌరవాన్ని కించపరుస్తూ ఉంది, మహిళలకు సంబంధించినటువంటి గౌరవానికి భంగం కలిగించేట్టుగా ఉంది అని చెప్పి నోటీసులు ఇష్యూ చేశారు. గుడ్, ఇష్యూ చేశారు కదమ్మా. మరి ఇదే వాసిరెడ్డి పద్మకి అడ్డమైన కారు కూతలు కూసేటువంటి ఈ కొడాలినాని లాంటి వ్యక్తులు కనపడరా? నీ అమ్మ మొగుడని 24 గంటలు కొడాలినాని మాట్లాడినప్పుడు అక్కడ ఆడవాళ్ళ గౌరవానికి భంగం కలగట్లేదండి. బయటికి వచ్చి రాష్ట్రాల్లో ఇవాళ రోజున అంటే అనకూడని మాటలు మాట్లాడుతూ అసలు నిజంగా చాలా బాధేస్తుందండి. మంత్రి పదవిలో ఉంటారు, ఎంపీలుగా ఉంటారు, ఎమ్మెల్సీలుగా ఉంటారు, ఎమ్మెల్యేలుగా ఉంటారు, కార్పొరేషన్ చైర్మన్లు,
ఇవాళ మళ్ళీ కొత్తగా అంటే తిట్లు తిట్టి 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 ఆ పిహెచ్డి వచ్చేసాడు కాబట్టి పోసాని కృష్ణమురళికి వాళ్ళ రోజున కొత్త పదవి వచ్చింది కదా మళ్ళీ. ఫిల్మ్ డెవలప్మెంట్ అదే కార్పొరేషన్ చైర్మన్. సో ఎవరైతే అంటే మీకు అర్థం కావాల్సింది ఏంటంటే మీరు గమనించండి, ఎవరైతే తిడతారో, ఎవరైతే బూతులు మాట్లాడతారో, ఎవరైతే ప్రతిపక్షాల మీద దాడులు చేస్తారో, ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైతే మాట్లాడుతున్నారో, వాళ్ళని ఇష్టారీతిన మాట్లాడతారో వాళ్ళకి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పదవులు వస్తాయి. అంటే వచ్చే ఎన్నికల్లో అందుకే అంబటి రాంబాబుకి మంత్రి పదవి, అందుకే రోజాకి మంత్రి పదవి, అందుకే మీకు గమనిస్తే ఇవాళ రోజున పోసాని కృష్ణమురళికి ఒక పదవి, ఇలాంటివన్నీ అంటే ఆలికి కూడా ఇవ్వడం, ఆలికి కూడా ఇచ్చారు కదా మేడం. ఇచ్చారు. ఇప్పుడు ఆ విషయం గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే పాపం ఆయన గౌరవం ఎంతో కొంత నిలబడుతుందేమో, ఆలీ గారి గౌరవం. అంటే నేను ఒక విషయం చెప్తానండి, ఇక్కడ నేను ఏదో పర్టిక్యులర్గా ఒకళ్ళని ఇద్దరి అనాలని కాదు, ఆ పరిస్థితి ఏదైతే రాష్ట్రంలో కలుగుతుందో చూసా. అసలు ఒక విషయం చెప్తాను, మనం అందరం కూడా దేవాలయంలా భావించేటువంటి ఒక సీక్రెట్ ప్లేస్ అనమాట అసెంబ్లీ అనేటువంటిది. అసెంబ్లీలో మహిళల్ని కించపరుస్తూ, రాజకీయాలతో సంబంధం లేనటువంటి మహిళల్ని, గౌరవప్రదంగా బ్రతుకుతున్నటువంటి మహిళల్ని కించపరుస్తూ మాట్లాడినటువంటి అంటే బుద్ధి లేని నీతిమాలిన సన్నాసులు ఎవరైతే అక్కడ కూర్చున్నారు కదా, వాళ్ళ మీద ఎందుకు ఇప్పటివరకు యాక్షన్ తీసుకోలేదండి? మీకు ఇంకో విషయం చెప్తాను, మా పార్టీ కేంద్ర కార్యాలయం మీద దుర్మార్గులు అచ్చూసిన ఆంబోతుల్లాగా వచ్చి, వందల సంఖ్యలో వచ్చి పార్టీ కార్యాలయం మీద దాడి చేసి, కార్యాలయ సిబ్బంది మీద దాడి చేసి, సుత్తులతోటి నెత్తులు పగలగొట్టి ఇంత చేసినా సరే ఇవాల్టి వరకు కూడా ఆ కేసులో పురోగతి లేదండి. మా నాయకుడు ఇంటి మీదకి, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి సాక్షాత్తు ఆ రోజున ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి కార్లలో రాళ్ళు కర్రలతోటి తీసుకొచ్చి, అంటే జనాల్ని తీసుకొచ్చి దాడి చేసేటువంటి ఒక పరిస్థితి తీసుకొచ్చుకొని ఆ రోజున దాడి చేసే ప్రయత్నం చేసినా సరే చాలా మటుకు వాళ్ళు మా కార్యకర్తలు దాన్ని తిప్పికొట్టారు, అది వేరే విషయం. కానీ అట్లాంటి వాళ్ళ మీద ఇవాళ వరకు చర్యలు లేవు. అట్లాంటి కేసుల్లో ఇవాళ వరకు మనం ఏ విధమైనటువంటి ఒక పురోగతి చూడం. ఎయిర్పోర్ట్ దగ్గరంట మంత్రులు వెళ్తుంటే అంట వేరే ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు, సోకాల్డ్ పీపుల్ ఏవో స్లోగన్స్ ఇస్తూ వాళ్ళకి అగేన్స్ట్గా కొంచెం మాట్లాడారట. అండ్ వీళ్ళేం చెయ్యలేదుట, రెచ్చగొట్టేటువంటివేవి రోజా గారు లాంటి వాళ్ళు ఏం చెయ్యకపోకుండానే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి డస్ట్బిన్దో ఏదో తీసుకొని వాళ్ళని చంపేటువంటి ప్రయత్నం చేశారు. అంటే డస్ట్బిన్దో ఏదో ఇట్లా అది ఒక విసిరేయంగానే వీళ్ళని చంపేటువంటి ప్రయత్నం చేశారని హత్యా నేరం మోపారండి. మోపి వాళ్ళని అప్పటికప్పుడు ఆన్ ది స్పాట్ కేసులు దర్జ్ అయ్యాయి, అరెస్ట్లు అయ్యాయి, రిమాండ్ అయింది. అర్థమైందా? మన వైజాగ్ గట్ట చెప్తున్నాను. మరి మా కార్యాలయం మీద దాడి చేసినటువంటి వాళ్ళ విత్ వీడియో ఫుటేజెస్తో సహా మీకు ఇచ్చినాక కూడా ఇవాటి వరకు వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు మీరు? ఇంకేం మాట్లాడతాం మనం పోలీస్ వ్యవస్థ గురించి? ఇంకేం మాట్లాడతాం మనం ప్రభుత్వం గురించి? అయ్యన్న పాత్రుడు గారు చేసిన తప్పేంటండి? 2 సెంట్ల భూమి. ఎన్ని ఎకరాలు ఆయన అసలు దానం చేశాడో తెలుసా జగన్మోహన్ రెడ్డికి? మరి సిఐడి చీఫ్ సునీల్కి తెలుసా? ఆయన కానీ ఆయన కుటుంబం కానీ అసలు ఇవాటి వరకు కూడా ఆయన పేరు మీద ఒక, అంటే వాళ్ళ దేని మీద ఒక విలేజే ఉంటుందండి, అది వాళ్ళకు ఉన్నటువంటి హిస్టరీ. ఆయనంటే 2 సెంట్ల భూమిని ఆక్రమించాడని చెప్పి దానికి సంబంధించి ఫోర్జరీ పత్రాలు ఏవో చేశాడని చెప్పి ఈయనకి ఎవరో కంప్లైంట్ ఇచ్చారట. ఆ కంప్లైంట్ మీద ఈయన హుటాహుటిన యాక్ట్ చేశాడంట. అర్ధరాత్రి ఈయన అంటే అయ్యన్న పాత్రుడు గారు నిజంగా కూడా ఏదో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ లాగా, లేదా ఆయన ఎక్కడికన్నా దేశం వదిలి పారిపోతాడో లేకపోతే ఆయన మీద లుకౌట్ నోటీసో ఉన్నట్టుగా అర్ధరాత్రి 2:30-3 గంటలకి వచ్చి దొడ్డిదారిని వచ్చి గోడలు దూకి తలుపులు పగలగొట్టి ఇంట్లోకి వచ్చి ఆయన చెప్పులు కూడా వేసుకోనియకుండా, బట్టలు కూడా మార్చుకోనియకుండా తీసుకెళ్తారా? ఏమైంది? ఏం సాధించారు దాంతో? కోటి నెత్తి మీద మొట్టికాయలు మొట్టి పంపించింది కదా. మీకు ఇక్కడ అర్థం కావాల్సినటువంటి, అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అర్థం కావాల్సినటువంటి విషయం ఏంటంటే ఒక భయానకమైనటువంటి ఒక వాతావరణం క్రియేట్ చేసేటువంటి ఒక ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి వాళ్ళ రోజున రాష్ట్రంలో చేస్తున్నాడు. అది వాస్తవం. మేము అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా 1000 కిలోమీటర్ల పాదయాత్ర చేశాడు. ఒక్క అంటువర్డ్ ఇన్సిడెంట్ చూపించండి, ఒక్క అంటువర్డ్ ఇన్సిడెంట్ చూపించండి. అది మా క్యాపబిలిటీ, అది మా ఎఫిషియన్సీ. ప్రభుత్వంలో ఉన్నవాడు ఎప్పుడూ కూడా అంటే నిజంగా కూడా మన పర అనేటువంటి భేదం అసలు నిజంగా ఉండకూడదు. పార్టీ వేరే, ప్రభుత్వం వేరే. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా వీఆర్ సపోజ్ టు గివ్ ద సేమ్ రెస్పెక్ట్ టు ఎవ్రీబడి.
మీరు గమనిస్తే వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు నిజంగా దేవర్ ఏమంటారు అని అంటే చాలా స్ట్రాంగ్ అపోనెంట్సే వాళ్ళు ఏ రోజున కూడా. అయినా కూడా అంటే ఒకళ్ళనొకళ్ళు కించపరుచుకుంటూ ఏ రోజున మాట్లాడలేదు. ఎంత దుర్మార్గమైనటువంటి సిగ్గుమాలిన ప్రభుత్వం అంటే ఇవాళ రోజున ఆంధ్రప్రదేశ్లో మహనీయుల పేర్లు చేంజ్ చేయడం ఏంటండి? అంత దిక్కుమాలతనం ఏంటి నాకు అర్థం కాదు. మహనీయుల పేర్లు ఎవరన్నా చేంజ్ చేస్తారు అసలు? అండ్ ఇంకోటి ఎంత వాట్ షుడ్ ఐ సే, ఒక నీచమైనటువంటి ఆలోచన అంటే వీళ్ళది. వైఎస్ఆర్ గారి పేరు పెట్టడానికి అని చెప్పి ఎన్టీ రామారావు గారి పేరు తీసేస్తాం మేము, ఆయనకన్నా నేను ఎక్కువ, అంటే ఆ ఈక్వేషన్ ఒకటి వచ్చేటువంటి ప్రయత్నం. ఇన్ని జరుగుతున్నా సరే ఆయనకు చెందినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇష్టారీతిన రోడ్డు మీదకి వచ్చి అచ్చోసిన ఆంబోతుల్లాగా బిహేవ్ చేస్తున్నా సరే కనీసం నోరు మెదపడు. ఒకటి మాత్రం మాట్లాడతాడు, అవును నన్ను అంటే నా కార్యకర్తలు ఊరుకుంటారా, మా కార్యకర్తలకు బీపీలు వచ్చాయి అంటాడు కదా. మా పార్టీ కార్యాలయం మీద దాడి జరిగినప్పుడు ఆయన ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇది. అలానే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక పర్టిక్యులర్ సామాజిక వర్గానికి సంబంధించి 24 గంటలు కూడా చాలా నీచంగా మాట్లాడతాడు ఆయన. ఎవరిచ్చారు ఆయనకు అసలు ఆ అథారిటీ? ఎవరిచ్చారు? రాష్ట్రానికి ముఖ్యమంత్రివా, లేకపోతే నువ్వు కేవలం నీ కోట్లేసినటువంటి ఆ వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి ఎవరైతే కార్యకర్తలు ఎవరో ఉంటారు కదా వాళ్ళకి మాత్రమే ముఖ్యమంత్రివా ఇవాళ రోజు జగన్మోహన్ రెడ్డి? నాకు ఒక విషయం చెప్పమనండి. ఎంత దుర్మార్గం అంటే జనసేన పార్టీకి సంబంధించి ఒక సభ చేసుకోవడానికి వాళ్ళకి సంబంధించినటువంటి భూములు ఇచ్చారని చెప్పి వాళ్ళ ఇల్లు కూల్చేస్తారా? ఇప్పటం గ్రామంలో. అవును మేడం. ఇంత సైకోతనం ఏంటండి నాకు అర్థం కాదు అసలు. ఐ థింక్ నిజంగా కూడా హీ హస్ గాట్ సమ్ మెంటల్ ప్రాబ్లం, ఒక మానసిక రోగం ఉంది జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ రోజున. మరొక అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకవైపు జనసేన వైసీపీకి వ్యతిరేకంగా అంటే ప్రజా పోరాటం అనేది కొనసాగిస్తుంది. మళ్ళీ ఉత్తరాంధ్రలో కూడా మొన్న స్టార్ట్ చేశారు, అంటే ప్రజా సమస్యలపైన పోరాటం అని చెప్పేసి. బాబు గారు కూడా బయలుదేరారు రోడ్ షో అని చెప్పేసి. అయితే ఏవైతే ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న ప్రజా సమస్యలపైన అన్ని పార్టీలు ఏకమయ్యి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడతారు. వ్యతిరేకంగా కాదు, ఇక ప్రజల సమస్యను తీర్చడానికి. అయితే ఇక్కడ జగన్ వ్యూహం ఎలా ఉండబోతుందంటే వీళ్ళందరూ అంటే ఇటు టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఇంకా ఇతరత్ర ఏ పార్టీలైనా సరే వీళ్ళు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళిపోయి ప్రజలకు ఇవన్నీ వివరిస్తే నేను ఓడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలని జగన్ అనుకుంటున్నాడు. అంటే వెళ్ళే అవకాశం ఉందా? అంటే ఇక్కడ టీడీపీ వ్యూహం ఏంటి మేడం? ఒకటి నేను ఒక విషయం చెప్తానండి. ఇవాళ టీడీపీ వ్యూహం ఒకటే వ్యూహం టీడీపీది. ప్రజలు ఇవాళ రోజున ఇబ్బందులు పడుతున్నారు. ఓకే మేడం. ప్రజలకు అసలు అలివిగాని ఇబ్బందులు, వాళ్ళని ఆ ఇబ్బందుల్లోంచి ఎలా మేము బయటికి తీసుకురావాలనేటువంటిదే మా ప్రయత్నం, మా వ్యూహం అది ఒకటే. ఎలక్షన్లు వచ్చినప్పుడు ఖచ్చితంగా, ఎందుకనంటే మాది ఒక రాజకీయ పార్టీగా మేము ఎప్పుడు ఎలక్షన్లకు సిద్ధంగా ఉంటాం. వాళ్ళు ముందస్తుకు వెళ్తారా వెళ్ళరా అనేటువంటిది తర్వాత అంశం. అది మేము ఒకటే చెప్పాం. ఇవాళ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఊరిలో ఒక ఉన్మాది ఉన్నాడు అనుకోండి, ఏం చేస్తారు? ఆ ఉన్మాది 24 గంటల్లో వచ్చి నిన్ను కొట్టి, నన్ను కొట్టి, ఇంకోళ్ళని కొట్టి, వాళ్ళని ఇచ్చేసి, వీళ్ళని ఇచ్చేసి ఏమంటారంటే తప్పుడు పనులు చేస్తూ ఉన్నప్పుడల్లా ఏం చేస్తారు? ఊరంతా కూడా ఒక తాటి మీదకి వచ్చి అక్కడ నువ్వు ఈ కులం, నేను ఈ కులం, నువ్వు ఇంత, నేను ఇంత అనేది ఉండదు, పక్కన పెడతారు. అవన్నీ పక్కన పెట్టేసి అందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి ఉన్మాదిని ఫస్ట్ ఊర్లోంచి బయట పంపించేటువంటి ఒక పని చేస్తారు. ఇవాళ రాష్ట్ర పరిస్థితి అది అంతే. ఖచ్చితంగా ప్రజలను కాపాడుకునేటువంటి మా ప్రయత్నానికి ఎవరి సహాయ సహకారాలు అందించినా సరే మేము తీసుకుంటాం. ఎవరికి మా సహాయ సహకారాలు కావాలన్నా కూడా మేము ఇస్తాం. ఎందుకంటున్నా అంటే ఈ మాట, వీళ్ళకి 24 గంటలు కూడా జగన్మోహన్ రెడ్డికి ఎట్లా ఉంటుంది అని అంటే వాళ్ళకి ఆయన సోకాల్డ్ అనునయులందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి ఒక సంఘీభావం ప్రకటిస్తే అవి చూసారా వాళ్ళు కలిసి పోటీ చేస్తారు. లేదా పవన్ కళ్యాణ్ గారు మాకేదన్నా మీకు సంబంధించినటువంటి అంశం గురించి అనేది అది చూసారా దత్తపుత్రుడు, ఇలాంటి మాటలు మాట్లాడతారు కదా. ఎందుకనంటే వాళ్ళకి 24 గంటలు ఎలక్షన్లు, అధికారం, ఇదే వాళ్ళ పరమావధి. మాకు అది కాదు. ఎలక్షన్లు వచ్చినప్పుడు కంటెస్ట్ చేస్తాం, ఎలక్షన్లు వచ్చినప్పుడు విజయం సాధిస్తాం, అది వేరే విషయం. కానీ ప్రజలకి వాళ్ళ రోజున ఎవరు అండగా నిలబడాలి అంటే మీరు ఆలోచన చేయండి. అంత హై సెక్యూరిటీ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీదనే ఈ రకమైనటువంటి దాడి జరిగేటువంటి ఒక పరిస్థితి రాష్ట్రంలో కల్పిస్తున్నాడంటే సాధారణ ప్రజల పరిస్థితి ఏంటి? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు బయటకు రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? ప్రజల్ని ఎవరు కాపాడాలి? ప్రజల్ని? ప్రజలకి బలాన్ని ఎవరివ్వాలి? ప్రజలకు ఒక భరోసాను ఎవరివ్వాలి?
ఆయన ఇవాళ రోడ్ షోస్ కావచ్చు, బాదుడే ప్రోగ్రామ్ కావచ్చు, ఎక్కడికక్కడ మేము ప్రజల మధ్యకి వెళ్ళాల్సినటువంటి అవసరం ఏమొస్తుంది చంద్రబాబు నాయుడు గారికి అని అంటే ప్రజలకు ఎవరండి భరోసా ఇవ్వాలి? అంటే ఒక నాయకుడు అవసరం. ఇవాళ ఖచ్చితంగా ఆయన ఇట్లా బయటికి రాగానే జనాలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చేసి ఆయన అయ్యా మమ్మల్ని కాపాడేటువంటి ఆపద్ బాంధవుడు నువ్వయ్యా అని చెప్పి రోడ్డు మీదకి వచ్చేటువంటి పరిస్థితి వచ్చేసింది. ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రజలకు ఎవరు భరోసా? ఆయన తప్పించి ఎవరిస్తారు భరోసా? ప్రజలకు ఇవాళ రోజున ఆయన తప్పించి ఇంకొక వెలుగు ఎక్కడా కనపడట్లేదు. దట్స్ ది మెయిన్ పాయింట్. ఫైనల్గా మేడం, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే ఇప్పుడు చూసినట్టయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయి పాలిటిక్స్. ఈ వైజాగ్ ఘటన తర్వాత పవన్ కళ్యాణ్ ఏదైతే జనసేన పార్టీ కొంచెం మేడం స్ట్రాంగ్ అయిపోయింది. నిజం వార్తలు కూడా అలానే ఉన్నాయి, విశ్లేషణలు కూడా అలానే జరుగుతున్నాయి. అయితే ఇక్కడ టీడీపీకి అనివార్యం తప్పకుండా 2024లో జనసేనను కలుపుకొనే వెళ్ళాలి అనేది ఒకటి అయితే బలంగా వినిపిస్తుంది. అయితే జనసేన పార్టీలో నాయకులంతా ఏమంటున్నారంటే ఒకవేళ పొత్తు పెట్టుకుంటే అంటే సీఎంగా పవన్ కళ్యాణ్నే ప్రకటించాలి, అయితేనే పొత్తు పెట్టుకుందాం, లేదంటే వద్దు. అయితే ఇక్కడ టీడీపీ వాళ్ళు ఏం చెప్తారు అంటే, ఎందుకంటే సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశారు. నిజంగా ఈ సన్నివేశం అంటే చోటు చేసుకునే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్. ఒక్క విషయం చెప్తాను వినండి, నేను ఇందాక కూడా మీకు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఇది అసలు పాయింట్ ఆఫ్ డిస్కషన్ కానే కాదు. చంద్రబాబు నాయుడు గారు రేపు పొద్దున్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి అనేటువంటిది ప్రజల నుంచి వస్తున్నట్టు. అది మీరో నేనో లేకపోతే ఇంకోళ్ళో మనం అనుకుంటాను కాదు, ఇవాళ రోజున ఆవశ్యకత అది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అది ఒక కంపల్షన్ అది. ఎందుకనంటే ప్రజలు ఇంక ఏం చేస్తారండి? ఒక్క కంపెనీ లేదు, ఒక్క ఉద్యోగం లేదు, ఒక్క విద్యా సంస్థ లేదు, ఒక్క నూతన ఆసుపత్రి లేదు, ఒక్క కిలోమీటర్ రోడ్డు వేసినటువంటి పాపాన పోలేదు. నిత్యావసర వస్తువుల ధరలు చూసుకుంటే ఆకాశాన్ని అంటుతున్నాయి. ఆఖరికి చెత్త మీద కూడా పన్నేసేటువంటి మహా గొప్ప ప్రభుత్వం. ఎలా బతకాలి ప్రజలు ఇవాళ రోజున? అప్పులు కూడా పెరిగిపోయాయి విపరీతంగా. దట్ ఈస్ అనదర్ ఆస్పెక్ట్. కానీ నేను అనేది సగటు మానవుడు ఎవరైనా సరే, సగటు పౌరుడు ఇవాళ రోజున రాష్ట్రంలో బతకాలి అంటే వాళ్ళ పరిస్థితి ఎంత అగమ్యగోచరంగా ఉంది. సో వాళ్ళకి వీటన్నిటిని గాడిలో పెట్టేటువంటి ఒక నాయకుడు కావాలి. ఆ నాయకుడు ఎవడు అంటే అందరూ కూడా ముక్తకంఠంతో చెప్పేటువంటి మాట చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే హీ హాస్ గాట్ అన్ హిస్టరీ ఆఫ్ డూయింగ్ దట్. ఆయనకు ఆల్రెడీ ఆ క్రెడిబిలిటీ ఉంది, ఆయన చేశాడు. అభివృద్ధి అంటే ఏంటో ఆయనకి తెలుసు, ఆయన చేశాడు, చూపించాడు. ప్రజలకు అసలు అభివృద్ధిని చూపించిందే చంద్రబాబు నాయుడు గారు. సో వాళ్ళు ఇవాళ రోజున ఏమంటున్నారంటే, నేను ఒక విషయం చెప్తానండి, వాళ్ళ నాయకుడు సీఎం కావాలని అనుకోవడంలో తప్పలేదు. ఎవరి నేను ఎక్కడ ఎవరిని కూడా డిమాండ్ చేసి మాట్లాడేటువంటి ప్రయత్నం చేయను, అండ్ దట్ ఈస్ నాట్ ఫేర్ ఆల్సో. నేను ఇందాక చెప్పాను, ఊళ్ళో ఒక ఉన్మాది ఉన్నప్పుడు నువ్విదా నేనదా ఇంకోటా అని ఎవరిని చూడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్ ఆ ఉన్మాదిని ఊర్లోంచి తరిమేయాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ముందరికెళ్తాం. ఇవాళ మేము చాలా క్లియర్గా ఏం చెప్తున్నాము, రాష్ట్ర ప్రజల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. సో కలిసి వచ్చేటువంటి వాళ్ళందరూ కలిసి రండు అని మేము కోరుతున్నాం. తప్పదు. ఇవాళ రోజున అది చెయ్యకపోతే రేపు పొద్దున రాష్ట్రం అసలు నిజంగా కూడా మ్యాప్లో ఉండదండి. ఆల్రెడీ రాజధాని అనేటువంటిది లేకుండా చేశాడు. రోజు పొద్దున్న లేస్తే రాత్రి పడుకునేంత వరకు అప్పు చెయ్యందే రాష్ట్రాన్ని ముందరికి తీసుకెళ్ళలేనటువంటి ఒక నిజంగా కూడా ఒక రకంగా చెప్పాలి అంటే ఇన్ఎఫిషియంట్ గవర్నమెంట్లో మనం ఇవాళ రోజున ఉన్నాం. ఏం చెప్తాం ప్రజలకి? ఇప్పుడు వీళ్ళేదో ఈ తాటాకు చప్పుళ్ళు చేసేసి ఒక రాయేసేసాం, మేము ఆపేసాం అని చెప్పి జబ్బలు జరుచుకొని ఆహా ఓహో అనుకుంటే కాదు. బాంబులు పేలితేనే బెదరనటువంటి మనిషి చంద్రబాబు నాయుడు. మీ తాటాకు చప్పులకు భయపడతాడు ఆయన. ఇంకోటి, ఆయన మీలాగా బ్యారికేడ్లు పరదాలు కట్టుకొని తిరిగేటువంటి నాయకుడు కాదు. ప్రజల నాయకుడు, ప్రజానాయకుడు, ప్రజల మధ్యన ఉండేటువంటి నాయకుడు. మీరు పోలీసులకు సంబంధించినటువంటి వ్యవస్థను ఏదైతే ఇవాళ రోజున మేనేజ్ చేసేసి ఆ పోలీస్ వ్యవస్థని ఇవాళ రోజున మనం వాట్ షుడ్ ఐ సే కంట్రోల్ చేసుకొని ఆయనకు భద్రతా విషయంలో లోపం కల్పించామని చెప్పి మీరు ఆనందపడుతుండొచ్చు కాక, కానీ చంద్రబాబు నాయుడు గారి వెనక ఉండేటువంటి ప్రతి ఒక్క పసుపు సైనికుడు ఆయనకు ఒక ప్రైవేట్ సైన్యం. ఎవడెవ్వడైతే ఆయన మీద కన్నెత్తి చూడాలనుకునేటువంటి ఒక్కొక్కడికి చెప్తున్నా, లిటరల్గా ఒక్కొక్కడికి చెప్తున్నా, బిడ్డ ఆయన వెనక ఆయన పసుపు సైన్యం ఉంది. ఆయనకు సంబంధించినటువంటి ఇదేదో నేను ఒక ప్రయత్నం చేశారు కదా, అది కాదు, ఆయన దరిదాపులలో కూడా వచ్చేటువంటి ఒక థాట్ కూడా మీ బుర్రలోకి రానివ్వకండి. జరిగింది,
ఎందుకనంటే ఒకటి చెప్తున్నాం, ఇప్పటి వరకు చాలా ఓపికగా, చాలా ఓర్పుగా, చాలా సంస్కారంతో, చాలా సంయమనంతో ఉన్నాం. ఇనఫ్. మా లాంగ్వేజ్లో, మా పద్ధతిలో ఒక్కొక్క వెధవకి స్ట్రాంగ్గా చెంపలు వాయగొట్టేట ఆన్సర్ వస్తుంది ఇక నుంచి పసుపు సైన్యం నుంచి. ఇది గుర్తుపెట్టుకోవాలి. డోంట్ ఎవర్ డేర్ టు ఈవెన్ లుక్ ఎట్ చంద్రబాబు నాయుడు గారు. ఒక్కసారి ఆయన కనుసైగ కోసమే పసుపు సైన్యం ఇవాళ రోజున వెయిట్ చేస్తుంది. ఒక్కసారి ఆయన కనుక సై అని అన్నారు అని అంటే రిజల్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్.